దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఈ మధ్యకాలంలో మీరందరూ కూడా ప్రార్థన, విశ్వాసము, దేవుని పట్ల ఆసక్తి చూపి మరి స్థానిక సంఘంలో ఏ విధంగా ప్రభు యొక్క స్తుతిస్తే, ఏ విధంగా ప్రభువుని గణపరిస్తే మన జీవితానికి దేవుని యొక్క చిత్తము జరుగుతుంది అనే దానిపైన మీరందరూ కూడా ఆశపడి ఉన్నందుకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు మనం ఆల్రెడీగా ప్రభు యొక్క సన్నిధిలో ఆరాధన అంశం మీద నడిపించి చక్కగా మనం ప్రభు యొక్క శరీరమైన రొట్టెను, ప్రభు యొక్క రక్తమైన ద్రాక్షారసమును దేవుని యొక్క కృప చేత మనందరము కూడా పాలు పంచుకొని తదుపరి మనం ప్రార్థన చేసి మనం వాక్యానికి ముందు పాటలు పాడి దేవుని వాక్యం నుండి కొన్ని ధ్యానము. ఈరోజు మరి నేను చెప్పబోయే అంశం ఏంటంటే ఇష్టపడి, కష్టపడి, నష్టపడి 3 విషయాలు నేను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఇది పౌలు గారి యొక్క జీవితంలో 3 అనుభవాలు. ఈ పౌలు యొక్క జీవితంలో 3 అనుభవాలు ఏమిటి మనం ధ్యానించాలి అని ఆలోచించి ప్రార్థన పూర్వకంగా నేను ధ్యానించినప్పుడు మొదటిగా చెప్పండి ఇష్టపడి, రెండోది కష్టపడి, మూడోది నష్టపడి. స్వరాలింగంటే ఏసంలవే, కష్టంలవే, నష్టం లేనివే. కానీ యాగి ఈ 3 విషయాలు మీ ముందుంచి బైబిల్ లేఖనాల నుండి ఈ 3 యొక్క విషయాలు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, అయితే దానికి ముందు మనం చిన్న ప్రార్థన చేసినాక మనం ప్రభు యొక్క గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానించాలని, మీ ముందు ఉంచాలని నా యొక్క తాపత్రయము. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మహిమగల మా ప్రభువా, పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా దేవ యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు అయ్యా. నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. నీ మహాకృప చేత ఎంతవరకును, ఈ నెల వరకును, ఈ సంవత్సరం వరకును, ఈ సమయమందున ప్రభు మాకు నాయనా మా పట్ల ఇష్టపడి, మా పట్ల ప్రభువా మరి కష్టపడి, మా యందు ఉన్నటువంటి నాయనా నష్టము జరుగుతున్న మా పట్ల నీవు నష్టమును ఎంచుకుని నష్టపరుచుకున్నావు. నువ్వెంత గొప్ప దేవుడు అని ప్రభా, మా హృదయంలోకి ప్రభా, మా మనసు యొక్క తలంపులో మాకు జ్ఞాపకం చేసుకున్న గొప్ప, నెమరు వేసుకునే గొప్ప భాగ్యము, ఆలోచన జ్ఞానము, ఆత్మ జ్ఞానము మాకు దయచేసినందుకై నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. నీ సహాయమును బట్టి వాతావరణం కూడా చక్కగా అనుకూలమైనటువంటి పరిస్థితులు మాకు నడిపించావు. అందరిని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాము. లేఖనములు ప్రభా, మరి ఇన్ని గ్రంథాలు, ఇన్ని వాక్యాలు, ఎన్ని మాటలు, విషయాలు ప్రభా మా ముందుంచినావు తండ్రి. అయితే ఇందులో అర్థం చేసుకోవడాగున మాకు జ్ఞాన హృదయము, ఆత్మ జ్ఞానం మాకు దయచేయండి. మా సొంత విధానాలు మరుగుపరచండి ప్రభు. అంతకు మించి నన్ను నిలబడిన నన్నును నీ సన్నిధిలో ప్రభు ఉన్నాను. ఏదేమైనా నా సొంత జ్ఞానం ఉంటే మరుగుపరచండి. నీవు మాత్రమే నీ వాక్యం హెచ్చించలాగున నాకు జ్ఞానము దయచేయండి. నా సొంత విధానాలు ఉంటే ప్రభా నన్ను మరుగుపరచండి. పరలోకము నుండి ప్రభా నీ గొప్ప వాక్యమును హెచ్చింపబడి గొప్ప ప్రభా శక్తిని, జ్ఞానమును, జ్ఞాన హృదయమును దయచేస్తే తదుపరి నీ యొక్క బిడ్డలు ప్రభా కూర్చున్నటువంటి నా ఎదురుగుండా నీ సన్నిధిలో వారు అర్థం చేసుకుని మన జీవితంలో, వారి జీవితంలో సరి చేసుకుని నాయనా పౌలు లాంటి జీవితం అనుభవాల ప్రభా జీవించే కృప దయచేస్తావని నమ్ముతూ మా ప్రభు అయిన క్రీస్తు యేసు వాక్యమై ఉన్న ప్రభు క్రీస్తు నామంలో స్తోత్రములు చెల్లించుకొని ప్రార్థన చేసుకున్నాము తండ్రి, ఆమేన్. కొరింథీ సంఘానికి, కొరింథీ యొక్క సంఘములో ఉన్న విశ్వాసులను ఉద్దేశించి ఆ సంఘముతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి అంతట్లో కూడా పౌలు గారు తన జీవితంలో అనుభవాలు పంచుకుంటున్నాడు. ప్రియులారా, 9వ అధ్యాయము 16-17 వచనంలో నేను చదువుతాను. మీ యొక్క లేఖనములు మీ యొక్క చేతులు ఉన్న బైబిల్లో కూడా చూడాలని ఆశపడుతున్నాను. ఇక్కడ 16వ వచనంలో చూసినట్లయితే, నేను స్వార్థను ప్రకటించు
చున్నాను, నాకు అతిశయ కారణము లేదు. స్వార్థ ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను స్వార్థను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఒక స్వార్థికుడి యొక్క అనుభవం, లేక అపోస్తులైనటువంటి ఒక అనుభవం. క్రీస్తు యేసు నమ్మక ముందు ఆయన ఎటువంటి శ్రమ పెట్టే సంఘానికి లేక క్రైస్తవానికి ఎటువంటి శ్రమ పెట్టేవాడు? అయ్యో, నన్ను కొట్టవద్దు అనే ప్రాధేయపడి కాలు పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా వదలట్లేదు ఆయన జీవితంలో. అంతటి మూర్ఖత్వం, అంతటి అసూయపరుడు, అతిశయించే గొప్ప గర్వాంధుడు ఎవరు అనంటే గనక అపోస్తలుడైన పౌలు. మరి పౌలు లాంటి జీవితం మనకు కూడా ఉందా అనంటే ఉండేది. ఎప్పుడది? నమ్మే ముందు, మనం ప్రార్థన చేసే ముందు, బాప్తిసం తీసుకోకముందు, క్రైస్తవంలో మందిరంలో రాకముందు లేదంటారా? ఉండేది కదా. పౌలు మనం అనుకుంటున్నాము, మనకు లేదు, పౌలులే మనం అనుకుంటే గనక అది పొరపాటు. కానీ బహుశా రాబోలు మరి పౌలు కంటే మన జీవితం కూడా ఉండేదేమో. కానీ పౌలు లాంటి అనుభవం మనకి ఈరోజు మనం నేర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ప్రియులారా. అయితే ఇక్కడ ఏమన్నాడనంటే 3 విషయాలు. ఇక్కడ ఏమన్నాడంటే అయ్యో అనే మాట. ఎంతటి అసూయ పడితే, ఎంతటి జాలి పడిన వాడైతే అయ్యో అని పలికే పదాలు వ్రాయబడలేదు కదా. ఇక్కడ వ్రాయబడిన మాట చూస్తే అయ్యో అని చెప్పాడు. ఎదురుగుండా నిలబడి వాడు ఎవడైనా కానీ, తోటి సోదరుడు కావచ్చు, పౌరుడు కావచ్చు, పడిపోయిన వాడు చూసి ఆయన ఏమంటున్నాడు? అయ్యో అన్నాడు. అంటే పౌలు జీవితం అంతకుముందు అయ్యో నన్ను కొట్టవద్దు, నన్ను చంపవద్దు, శరసాలు నన్ను బంధించొద్దు, సౌలు గారు అన్నా కూడా చెవులుగా వినా నోరుని ఆయన కంట్రోల్ చేసినటువంటి దాఖలాలు లేవు. అంతటి మూర్ఖత్వంతో క్రైస్తవులందరూ కూడా బంధించాడు, సంపించాడు, ఖడ్గముతో నరికించాడు. ఇటువంటి దౌర్భాగ్యమైన జీవితంలో నుండి ప్రభు యొక్క పిలుపు మేరకు ప్రభు యొక్క ఆయన ఎంబడించే మనిషిగా చేయబడిన తర్వాత అన్నాడు, ఇది నేను ఇష్టపడి అన్నాడు. ఒకప్పుడు క్రీస్తు అంటే ఇష్టం లేని వ్యక్తి, ఒకప్పుడు ప్రార్థన అంటే ఇష్టం లేనటువంటి జీవితం, ఒకప్పుడు క్రీస్తు పాటలు అంటే ఆయన ఇష్టమే లేనటువంటి జీవితం. ప్రియులారా, దేవుని మందిరం అంటే ఆయన ఇష్టం లేనటువంటి పౌలు. కానీ ఎప్పుడైతే ఆయన దమస్కు పట్టణానికి ప్రయాణమై ప్రభు యొక్క పిలుపు మేరకు ఆయన మార్చబడిన జీవితం ఆయన మార్చబడిందో అప్పుడు అంటాడు, నేను ఒకప్పుడు ఇష్టం లేనటువంటి క్రీస్తు నేను ఇష్టపడుతున్నాను, ఇష్టం లేనటువంటి నేను ఇష్టంగానే ప్రార్థన చేస్తాను, ఇష్టం లేనటువంటి సేవను నేను ఇప్పుడు ఇష్టంగానే సేవ చేస్తున్నాను. కన్నీరు, బాధ, ఇరుకు, ఇబ్బంది, వస్త్రహీనత, కొన్ని సందర్భాలు ఆయన కొరడాలతో దెబ్బలు కాసిన, కొన్ని సందర్భాలు, కొన్ని ప్రాంతాలు రాళ్ళు దెబ్బలు తిన్నా కానీ నేను ఇష్టపడిన క్రైస్తవం, ఇష్టపడిన స్వార్థీకరణ, మిషనరిజం అని చెప్పేసి ప్రపంచంలో ఎవరి కాలినక నడక బాటసారుడిగా లేనటువంటి దాఖలాలు చరిత్రలో ఆయన గిన్నిస్ బుక్ కంటే ఎక్కిన గొప్ప పౌలు గారు. ప్రియులారా, అని పౌలు జీవితంలో 3 అనుభవాలు చెప్పాలని ఆశపడుతున్నాను. అది మొదటి చెప్పండి, ఇష్టపడే జీవితం. రెండోది కష్టపడే జీవితం. మూడోది నష్టపరుచుకునే జీవితం. మొదటిగా మనం ప్రశ్నించుకుందాం, ఇప్పుడు ప్రస్తుతము నమియల్లే ఏ దేశంలో ఎక్కువ? నేను మీకు ఒక్కొక్కటి నిలబెట్టి అడిగాను అనుకోండి, నీకేది ఇష్టమమ్మా అని అడిగాను అనుకోండి, లేదా ఆహారం నీకైతే ఏది ఇష్టం అని అడిగాను అనుకోండి, కొంతమంది పొలవాన్ అంటారు, కొంతమంది దార్జన్ అనుకుంటారు, కొంతమంది చింతపులుసు అంటే ఇష్టము, కొంతమంది కజ్జం అంటే ఇష్టము, కొంతమంది ఏమంటారు ఫలానా వస్తువు, అది ఫలానా చీర, ఫలానా ప్యాంటు, ఫలానా కల్సరు. మన అభిప్రాయాలు వేరు వేరు ఉండొచ్చు. కానీ పౌలు జీవితంలో ఏమంటారంటే, ఒకప్పుడు నేను క్రీస్తుకు నేను ఇష్టపడిని అన్నేసంలో ఆయన అయ్యండి, కానీ నేను లోకమే నాకు ఇష్టపడ్డవాడును, నేను లోకంలో ఉన్నటువంటి అన్ని వస్తువులను ఇష్టపడ్డాను, క్రీస్తు అంటే నాకు బొత్తిగా ఇష్టం లేదు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, దేవుని అంటే ఇష్టము, స్వార్థ అంటే ఇష్టము, ప్రార్థన అంటే ఇష్టము, పాటలంటే ఇష్టము, దేవుని సన్నిధి అని అంటే నాకు ఇష్టం. ఈ స్వయాన్ని చెప్పిన సాక్ష్యం ఎవరండి ఇది అని అంటే అపోస్తలుడైన పౌలు గారు. సరే, ఇక్కడ ఫిలిప్పీ రాసిన పత్రిక చూడండి. ఫిలిప్పీకి ముందు
మొదటిగా అపోస్తలుడైన పౌలు గారు చూడండి 20 అధ్యాయము 33, 34 చదవండి. అపోస్తల కార్యం 20 అధ్యాయము. అనపై కంబోల బుక్కుడి అసుడ బుక్కుడి మిగల్ అబోయిదో బుక్కుడి మిగల్ బాగు 20 అధ్యాయము 33 నుండి 34 చదవండి ఒకసారి. ఎవని ఇంటినైనను వస్త్రమునైన బంగారమునైనను వస్త్రమునైనను ఆశింపలేదు, మా అవసరమున నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును నా చేతులు ఇక్కడ దొరికిందండి మాట. మొదటి మాట ఏమనుకున్నామనంటే ఇక్కడ కొరింథీ సంఘానికి కొరింథీ యొక్క పత్రికలో ఇష్టపడే పని, ఇష్టపడుట. ఇక్కడ రెండో విషయం ఏంటంటే కష్టపడుట. ఇష్టం వచ్చిన వారు ఇష్టపడితేనే కష్టపడతారు, ఇష్టపడిన వారు కష్టపడరు. ప్రియులారా, మొదటిగా ఏదైతే మనకు ఇష్టమన్నామో అది లాస్ట్ ఫైనల్ వరకు ఇష్టపడిగా ఉండాలి. తర్వాత ఇక్కడ ఇష్టపడిన వారినే కష్టపడి పని చేస్తారు, కానీ ఇష్టం లేని ప్రతి పనికి ఎప్పుడైనా కూడా కష్టపడరు. అర్థమైందండి మనకి. ఇప్పుడు ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. 3:7 వచనంలో చదవండి ఒకసారి. అయినను ఇక్కడ దొరికిందా 3 మాటలు. ఒకటేమో కొరింథీ సంఘానికి కొరింథీ పత్రికలో అక్కడ ఏమున్నది, ఇష్టం గురించి వ్రాయబడినది. రెండో విషయానికి వచ్చేస్తే కష్టపడతా అనే దాని మీద అపోస్తల కార్యంలో మనం చూసాం. తర్వాత మూడో విషయానికి వస్తే అక్కడ మన ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైన పౌలే అంటాడు నష్టపరుచుకున్నట్టు గురించిన విషయం మనకు దొరికింది. ఏదేమైనా కానీ మన ఇష్టం గురించి ముందు ధ్యానిద్దాం. ఇప్పుడు దినవృతాంతుల గ్రంథము మొదటి దినవృతాంతములు 29:2 నుంచి 3 వచనాలు చదువుతారు ఒకసారి. మీరు ఇందాక తీసుకోరాలి. కానీ దినవృతాంతంలో మొదటి గ్రంథము 29 అధ్యాయము 2 నుంచి 3 మనం సమయాన్ని మరి దేవుని యొక్క చేతను బట్టి కొద్దిగా సహాయకరంగా చదవండి ఒకసారి. చాలు. ఇక్కడ చివరి భాగంలో ఏమన్నాడనంటే సంపాదించి తిని అనే మాట చూడండి. పైన మనం చూసినట్లయితే గనక నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమును కావలసిన బంగారం, తర్వాత పని, ఎండి, తర్వాత ఇత్తడిలో ఇనుము, ఇనుములో కర్ర, తర్వాత గోమెదికపు చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల విలువైన రాళ్ళను, మిక్కిలి విలువగల నానా విధముల రత్నములను, తెల్ల సలవరాయి విశేషముగా సంపాదించి తిని. ఈ మాట చాలా గంభీరమైనది. దావీదు మొదటిగా గొర్రె పిల్లలు అంటే చాలా ఇష్టం. దావీదు అడవి అంటే చాలా ఇష్టం. ఏ గొర్రెనైనా ఆయన ఎత్తుకోవలసిన ఆయన తత్వం, ఏ గొర్రె పిల్లైనాను ఏదేమైనా ఆయన మేపాలని ఒక తత్వం. దావీదు గారు ప్రాణముతో సమానం చూసేది గొర్రె పిల్లలే. ఆ గొర్రె పిల్ల మేపిన వాడు ఇప్పుడు మందిరం కట్టించే స్థాయికి వచ్చాడు. అయితే ఇక్కడ ఏమేమి వస్తువులతో ఆయన కట్టాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఇక్కడ చూడండి. ఒకటోది నెంబర్ 1 బంగారముతో, నెంబర్ 2 ఎండితో, నెంబర్ 3 ఇక్కడ మనం చూస్తే సలవరాయితో, అలాగే విత్తడితో, గోమిదికమతో, విలువైన రాయులతో. అంటే దావీదు యొక్క జీవితంలో ఏది ఇష్టపడుతున్నాడు? దేవుని మందిరం అంటే చాలా ఇష్టపడుతున్నాడు. ఆయన ఇల్లు కట్టేదానికంట దేవుని మందిరం కట్టాలి అనే ఇష్టం. దేవుని మందిరం కడితే దేవునికి ఇష్టపడతాడు. దేవుని మందిరం కడితే 10 మంది వచ్చి ప్రార్థన చేయించుకుంటారు అని చెప్పే గొప్ప ఇష్టపడుతున్న తత్వం, లక్షణం కలిగిన వాడు భూమి మీద నెంబర్ 1 ఎవరు అనంటే దావీదే.
మందిరం కట్టాలన్న ఆశ, మందిరం కట్టాలన్న ఇష్టం, మందిరం కట్టాలన్న త్యాగం. ప్రియులారా, అలాగైతే దేవుని యొక్క ఆలయం అనే మన హృదయము ఏమి కట్టాలి ఇప్పుడు? వాక్యము, తర్వాత దేవుని యొక్క ఆత్మీయత, విశ్వాసం, ప్రేమ మన హృదయంలో కట్టినప్పుడే దేవుని ఏర్పాటు చేసే గొప్ప స్థలం. అదే ఆయనకు ఉన్నటువంటి ఆశ. ప్రియులారా, దావీదు గారు ఉన్న ఆశ, దావీదుకు ఉన్నటువంటి ఇష్టం ఏమిటంటే, ఇన్ని బంగారాలు, ఇన్ని ఎండి, ఇన్ని యొక్క సర్వరాయి, గోమెదికము, సెక్కుడు రాళ్ళు నేను సంపాదించానే, ఇంకా సంపాదించాలి దేవుని మందిరం కట్టడానికి. ఏ మందిరము? ఇప్పుడు దావీదు ఏదంటే ఇష్టం చెప్పండి? మందిరం అంటే ఇష్టం. నేను ఒక ప్రశ్న అడగనివ్వండి, మీకేది ఇష్టం ఇప్పుడు? మందిరం ఇష్టమైతే మీరు టయానికి వస్తారు, మందిరము ఇష్టమైతే ప్రార్థన చేయడానికి వస్తారు, పాటలు పాడతారు, కూర్చుంటారు, మోకరిస్తారు. ఇష్టం లేని వారు నీకు 100 సార్లు పిలిచినా రారు. ఇష్టం లేని వారు నువ్వు చెయ్యి పట్టి కూర్చోబెట్టినా కూర్చోరు. ఇది మనకున్నటువంటి డిఫరెన్స్ లోకంలో ఉన్న జీవితం. దావీదు జీవితంలో చూస్తే, దావీదుకు ముందు పౌలు మనం చదివాం కదా, దేవుని సేవ అనంటే నాకు ఇష్టం, దేవుని యొక్క స్వార్థ అంటే నాకు ఇష్టం, దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే నాకు ఇష్టం. ఇంతకు ముందు ఇష్టం లేని నా జీవితంలో ఇప్పుడు ఇష్టపడుతున్న ఆయన పిలుపు మేరకు నేను విధేయుడయ్యాను. ప్రియులారా, ఆత్మీయ జీవితంలో మనకున్నటువంటి సాక్ష్యం, మనకున్న అనుభవాలు పౌల్లాగా ఉందా? దావీదు గారు ఏమంటున్నాడంటే, దేవుని మందిరం అంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అనంటే, బంగారం ఉన్నా నేను ఇవ్వాలనుకుంటున్నాను, ఎండి ఉన్నా నేను మందిరంలో సమర్పించాలనుకుంటున్నాను, ఇత్తడైనను ఇవ్వాలనుకుంటున్నాను, సలువురాయైనా ఇవ్వాలను. వస్తువులు అంటే విలువైన వస్తువులు మందిరం కొరకే. దేని కొరకు? మందిరం ఎవరిది? దావీదు సొంతమదా? దేవుని కొరకు అంటున్నాడు ఇక్కడ. మనం సంపాదించిన ప్రతి వస్తువులు కూడా దేవుని నుంచే పొందుకున్నాం. ప్రియులారా, నీ కాలైనా, నీ నేత్రాలైనా, నీ యొక్క శిరస్సు అయినా, నీ శరీరమైనా, నీ మనసు అయినా, నీ చెవి అయినా, నీ యొక్క ముక్కు అయినా, నీ నోరైనా, ప్రతి హృదయం కూడా దేవుని నుండే. ఈ శరీర అవయవాలను దేవునికి సమర్పించిన వారముగా ఉండాలి. అది దేవుని యొక్క లేఖనానుసారం. ఇక్కడ ఏమన్నాడనంటే, సంపాదించి తిని. ఏమి సంపాదించారంట? మందిరం. మందిరంలో ఇవ్వడానికి బంగారము, తర్వాత తెల్ల సలువరాయి, ఆ తర్వాత సెక్కుడు రాళ్ళు, గోమిదికము, కర్ర, తర్వాత మంటి, ఇత్తడి, బంగారము, ఎండి. అబ్బబ్బో, ఇంత సంపాదించిన కూడా ఎవరి కోసం అంటున్నాడు? కీతువనం సేలే కుటుంబనల ఎన్రాంగ్లే కానీ బోత్సరి యాంగ్లవే కీతువన సరి ఏతరెక్కని ఎన్రాంగ్లే వేసిన బోతురాడో నాకు ఆ సుర్పి బిండకు గమాంతు అని జీసుక్రీస్తున్నాడు. 3వ వచనంలో చూడండి, అదే దినవృత్తాంతంలో 29 3వ వచనం చదువుతారు ఒకసారి. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత. ఇది చాలా తెలుగు పదంలో ఇంట్రెస్టింగ్ గా ఉంటది. మక్కువ అంటే ఇష్టం. నాకు ఎవరో తెమ్మని చెప్పలే, నేను నా చెయ్యి పట్టుకుని మందిరాన్ని కట్టమని ఎవరు నాకు బోధించట్లే. నా అంతట నాకు, నా అంతరింగ హృదయంలో నా మనస్సు ప్రేరేపణ వచ్చింది, నేను దేవుని మందిరం కట్టాలని. దేవుని మందిరం కట్టబడాలని అంటే ఇతర దేశాల నుంచి తెప్పించబడిన విలువైన బంగారము, ఎండి, సర్వరాయి, తెల్లటి వస్త్రాల చేత ఎలాగైతే మనిషిని కలకలలాడుతాడో దానికంటే నేను దేవుని మందిరం కట్టించాలన్న ఆశ. దావీదుకున్న ఆశ, దావీదుకున్నటువంటి ఇష్టము, మందిరం కట్టాలి. ప్రియులారా, మీకేది ఇష్టం ఇప్పుడు? ఒకవేళ ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళ కాలం కదా, పెళ్లి కొడుకున అడుగుదాం అనుకోండి. ఒకవేళ అయ్యా నీకేది ఇష్టం అని అంటే, నా భార్య నాకు చాలా ఇష్టం అంటాడు. ఎందుకంటే కొత్త పెళ్లి కొడుకు కదా. రెండో విషయం ఇంకేందనంటే, మా మామయ్య గారు ఇచ్చిన బండి అని అంటాడు. మొన్న నేను రీసెంట్గా పెళ్లి చేశాను ఒక ఆయన, అటు ఎర్రమండలం పర్లాకిమిడి దాటిన తర్వాత నేను అడిగాను పొరపాటున, అయ్యా నీకేది ఇష్టం అని అంటే, నాకు ఇచ్చిన మా మామయ్యకు ఉన్నటువంటి ఉంగరమును, రెండోది బైక్ అన్నాడు. మరి నీ భార్య ఇష్టం లేదనంటే, నా భార్య కూడా ఇష్టమే అన్నాడు. మూడు పదాలు చెప్పాడు. ఒకటేమో బైక్ ఇష్టం అంట కుర్రోడికి, రెండోదేమో ఉంగరం చాలా ఇష్టం అని అంట, మూడోది భార్య ఇష్టం అంట. నిజమే, వాస్తవమే. మామయ్య గారు ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మా మామయ్య గారి చేత కష్టపడి నాకు ఇచ్చిన వాళ్ళ కూతురిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ అబ్బాయికి ఉన్నటువంటి నూతంట సాక్ష్యం. నేను కూడా చాలా సంతోషం అనిపించేది. ఇక్కడ దావీదుకున్న ఇష్టం ఏంటి చెప్పండి? మందిరమా, ఇల్లా?
మరి మీరు ఎక్కువ శాతం ఎక్కడ ఉంటారు? మీరు నేను ఎక్కువ శాతం ఎక్కడ ఉంటాము? మందిరంలో, ఇల్లులోనా? రైట్, మీరు అబద్ధం ఆడకుండా చెప్పారు. మన జీవితంలో మన మందిరం కంటే ఎక్కువగా ఏది ప్రేమిస్తాము? రైట్, బైబిల్ కంటే ఎక్కువగా ప్రేమించేదేది? సమాధానం లేదు కదా? రైట్, వాస్తవమే. బైబిల్ కంటే మన ఇంటిలోని బైబిల్ మనము ఉంచేస్తాము, కానీ ఉన్నటువంటి విలువ జీవితం మనకు తెలియకో దీనికి ఉన్న అర్థం చేసుకోలేకపోయి మన ఇంటిలోనే బైబిల్ కుప్పలు కుప్పలుగా ఉన్నా కానీ దానికి ముందు మనం తీయము. ఏది తీస్తాము? పని చేయడానికి కత్తి, పని చేయడానికి నరకడానికి గొడ్డలి, పని చేయడానికి గుణపాలు, పారాలు, ఇంకేమైనా మనం అకౌంట్ బుక్లో మనం ముందు తీస్తామా లేదా? క్యాంప్ వెళ్ళాలంటే ఏ చీర మనకి ఇష్టం అది తీస్తాం, క్యాంప్కి వెళ్ళాలంటే ఏ ప్యాంట్ మనకి ఇష్టం అది తీస్తాం కదా. ఇది మనకి ఇష్టాలు మన లోక జీవితంలో. కానీ ఇక్కడేమన్నాడంటే పౌలు గారు, నాకు సువార్త అంటే ఇష్టం, ప్రార్థన అంటే ఇష్టం, దేవుని సన్నిధి అంటే ఇష్టం. మళ్ళీ రెండో వ్యక్తి అంటున్నాడు దావీదు, దేవుని మందిరం అంటే నాకు చాలా మక్కువ. దావీదుకి ఏం తక్కువ అండి? గుర్రాలు లేవా? ప్యాలెస్లు లేవా? అన్నీ ఉన్నా కానీ మొదటి ప్రాధాన్యత ఆయన జీవితంలో దేవుని మందిరం. ఏ మందిరం అది? దేవుని మందిరం. ఇక్కడ 3వ వచనంలో అంటాడు, నాకు కలిగి ఉన్న చదవండి అక్కడ. నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్టమైనటువంటి మందిరము నిమిత్తము సంపాదించి ఉన్న వస్తువులుగాక నా సొంతమైన బంగారమును ఎండిని నా దేవుని మందిరం. ఏమన్నాడు? మీ దేవుని మందిరం అన్నాడా? నా దేవుని మందిరం అన్నాడా? మనం ఏమంటామంటే మన పిల్లల కోసమే, నీ కోసమేరా నేను ఇన్ని సంపాదించి నీవి ముందెళ్ళు అని అంటాం. ప్రియులారా, మనము అనాలి, అనాలి కదా. నా గురించి ప్రార్థన చేయి, నా గురించి విజ్ఞాపన చేయి, నా గురించి నా దేవుని మందిరం. దావీదు ఎంత చక్కని మాట పలికాడు చూడండి. నీ మందిరం కాదు, మీ మందిరం కాదు, నా మందిరం, మన మందిరం. ఇది దేవుని మందిరం. ప్రియులారా, మన హృదయం అనే దేవుని మందిరం చూడండి. అలాగైతే గనక ఇక్కడ మళ్ళా త్వరగా అదే 29:3 మనం చదువుకున్నాం కదా. కీర్తన గ్రంథం 27:4 వచనం చదువుతారా? ఇష్టమనే పదాలు మనం అక్కడ ధ్యానిద్దాం. ఏసం అభిర్నాలుగునల్లే సన్నలం కినల్ల పంబ సరికి కంబోలం బొక్కుడి గుల్జాసుడాన్ ఓంజిరేగన్. కీర్తన గ్రంథము 27:4. దయచేసి సమాజ యాజీజ్యం మొదటి నుంచి చెప్పానా? చదవండి. యెహోవా యొక్క ఒక వరం అడిగి తిని దానిని నేను ఎదుగుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూసుకున్నదకు ఆయన ఆలయములో ధ్యానించుటకును ఎన్ని కాలమయ్యాజీ అమ్మాజీ? జీవిత కాలం. మందిరంలో కూర్చోవాలన్నా, నిలబడాలన్నా, ప్రార్థన చేయాలన్నా, వాక్య ధ్యానం చేయాలన్నా ఇది జీవిత కాలం గురించి. ఈ తరం ఆరాధన చేసి ఇంకో తరం మానేయడానికి గురించి కాదు ఇది. ప్రియులారా, ఆలోచిస్తున్నారా? మరి ముఖ్యంగా పిల్లల మీరు మీ తల్లిదండ్రుల ఆలయంలో వారు ప్రార్థన చేసేవారి మందిరం, ఆ వాక్య ధ్యానం చేశారు, పాట పాడేవారు, ముర్దుంగులు కొట్టారు, తాళాలు, మేళాలు సమయానికి వచ్చేవారు, పోయేవారు. మరి రెండో తరం వచ్చేసరికి ఎందుకు ఈ మందిరానికి ఖాళీ అవుతుంది అంటే దేవుని మందిరం ప్రేమించేవారు కరువు అయ్యాయి. బైబిల్ ప్రేమించేవారు కరువు అవుతున్నారు, పాటలు పాడేవారు కరువు అవుతున్నారు, స్వార్థ చేసేవారు సంఘాలు కరువు అవుతున్నారు. ప్రియులారా, ఆలోచించండి. ఇక్కడేమన్నాడనంటే నా జీవిత కాలం అంతయు అన్నాడు. పౌలు గారు ఏమంటున్నారు? స్వార్థ చేయాలని నా ఇష్టము. దావీదు గారు ఏమంటున్నారు? మందిరం కొరకు బంగారము, ఎండి, ఇత్తడే, సలువరాయి వస్తువు విలువైనది ఇవ్వాలని నా యొక్క ఇష్టం. ఇష్టం పడిన వాడు లాస్ట్ వరకు ఉంటారు, ఇష్టం లేని వారు లాస్ట్ వరకు అది ఇష్టపడరు. ప్రియులారా, ఇక్కడ దేవుడు ఏమన్నాడనంటే నా జీవిత కాలం అంతయు. దావీదు ఏమన్నాడు? ఎంతవరకు అండి? కోజా సౌరాలేగండి, తెలుగులేగండి, జీవితం ఉన్నంత వరకు నా యొక్క మందిరంలో ఉండాలని. నా యొక్క మందిరం కాదు, దేవుని మందిరం, యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఎంత గొప్ప సాక్ష్యం అండి దావీదు గారి యొక్క జీవితంలో. అలాగే కీర్తన గ్రంథంలో చూడండి 23 అధ్యాయము 6వ వచనం చివరి భాగంలో చూడండి. 23 అధ్యాయము
నేను బ్రతికి దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో, అది ఏ మందిరంలో మనం నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఇల్లులు కట్టుకున్నాము, తర్వాత ఊరిని బాగు చేసి డెవలప్ చేసుకుంటున్నాము, ఎన్నెన్నో మనం ఇక భౌతికమైన నేత్రాలు కనబడిన ప్రతి దానికి కడుతున్నాం. కానీ మందిరం అంటే ఎందుకో మనకు మక్కువ లేదు, మందిరం అంటే ఎందుకో మనకు ఇష్టం లేదు. ఇది యెహోవా మందిరం అని తెలిసిన వాడు ఆ మందిరంలోకి వచ్చి ధ్యానం చేస్తారు, ప్రార్థన చేసుకుంటారు, వాక్యాన్ని అనుసరిస్తారు, వాక్య ప్రకారమే వాళ్ళు ప్రభువుని భయపడతారు. కానీ ఇదేదోదే ఇల్లు అనుకునేవారు ఎలా పడితే అలా ప్రవర్తిస్తారు. ప్రియులారా, మనం దేవుని మందిరంలో ఉన్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని అన్నాడు కదండి. కాబట్టి దావీదు ఏమంటున్నాడు ఇక్కడ? చిరకాలం అంటే తెలుగులో చిరకాలం, ఇది మంచి పదం. జీవిత కాలం అంతా యెహోవా ఆలయంలో, నా మందిరంలో నేను ఉండాలనుకుంటున్నాను. ఎంత గొప్ప తీర్మానం, మంచి తీర్మానం. ప్రియులారా, ఇక్కడ మళ్ళీ ఇష్టం అనే పదాలను కొన్ని సహాయకరంగా చదువుకుందాము. 84వ అధ్యాయము కీర్తన గ్రంథము 2వ శరణంలో చదివి మళ్ళీ దాటి 10వ శరణంలో చదవండి. ఆయన ఏమన్నాడమ్మా 2వ వచనంలో? యెహోవా మందిరము ఆవరణంలో, ఏ ఆవరణంలో? యెహోవా మందిర ఆవరణంలో నా ప్రాణము ఆశపడుచున్నది. మందిరంలో ఎవరైతే వెళ్ళాలని ఆశ ఉంటుందో, మందిరంలో ఎవరైతే కూర్చోవాలని ఆశ ఉంటుందో, మోకరించాలని ఆశ ఉంటుందో వాళ్ళు మాత్రమే రాగలరు. ప్రియులారా, నీకు ఎంత అనౌన్స్మెంట్ చేసి రండి, మనం ఆరాధనలో రండి, ప్రార్థనలో రండి అని ఎవరైనా పిలుపు మేరకు అయితే వారు, ఇష్టం లేని వారైతే రారు, నీకు ఏ భాషతో పిలిచినా. కానీ ఆశున్న వాడికి ఇది దేవుని మందిరం అని, ఇది దేవుని యొక్క ఆలయం అని, ఇది దేవుని యొక్క క్రీస్తు యొక్క సన్నిధిని ఎవరైతే గ్రహించగలుగుతారో పిలుపు అక్కర్లే, ఎవరిని పిలుపునించుకోవడం అవసరం లేదు. వారంతట వాళ్ళే వచ్చి గ్రంథం పట్టుకుని కూర్చొని నా ప్రభువా, నా దేవా, నా యేసయ్యా అని వారు గద్గత స్వరంతో ప్రభు సన్నిధిలో వారు ప్రార్థన చేసుకుంటారు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మరి 119 కీర్తన గ్రంథము 119 వచనంలో చదవండి. 119 అధ్యాయము 119 వచనంలో చదవండి ఒకసారి. భూమి మీద నుండి కావున నీ శాసనములు ఏమి ఇష్టపడ్డారు? దావీదుకి కొరహ కుమారులు ఏమి ఇష్టపడ్డారు? శాసనం అంటే ధర్మశాస్త్రము, శాసనం అంటే దేవుని వాక్యం. కాబట్టి